తపన ఉండాలి కానీ ప్రయత్నిస్తే కాస్త సమయం తీసుకున్నా కూడా విజయం సాధించి తీరుతాం. అలాంటి విజయాన్ని ఒక 24 ఏళ్ల యువతి దక్కించుకుంది. అయితే ఆ సక్సెస్ అందరూ చేసేది కాదు. పైగా అమ్మాయిల కళలో కూడా చేయలేని వృత్తిని ఎంచుకున్నారామె. అలాని చదువుకోలేదని మాత్రం అనుకోవద్దు. ప్రపంచం కళ్ళు తిరిగే సక్సెస్ సాధించిన ఆమె పేరు దెలీషా డేవిస్. కామర్స్ లో పీజీ చేస్తున్నారామె. ఆమె చదువులో చురుకు. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చదువుకునేది. ఎందుకంటే తండ్రి లారీ డ్రైవర్, నిద్రాహారాలు మాని తమ కుటుంబం కోసం పనిచేస్తున్నాడని బాధపడేది. అయితే వయసు పెరిగే కొద్దీ లారీ నడపాలనే కోరిక ఆమెకు కూడా ఎక్కువైంది. దీంతో ముందు స్కూటర్ నేర్చుకో, తర్వాత 4 వీలర్ ఏదైనా నడుపు, ఆ తర్వాత లారీ నడిపే ఛాన్స్ ఇస్తానని చెప్పాడు దెలీషా తండ్రి. కేరళలోని త్రిశూర్ పట్టణానికి చెందిన దెలీషా తండ్రి చెప్పిన వెంటనే తన స్నేహితుల సాయంతో స్కూటీ నేర్చుకుంది. ఆ తర్వాత హోండా బైక్ ను కూడా నడిపి శభాష్ అనిపించుకుంది. అయితే కారు నేర్చుకోవాలంటే ఆమెకు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే కారున్న స్నేహితులు ఎవరూ ఆమెకు లేరు. దీంతో తండ్రిని బ్రతిమలాడుకుని కారు డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయి నెల రోజుల్లోనే కారు నేర్చుకుంది. మరో నెలలో పర్ఫెక్షన్ సాధించింది. ఇదంతా 16 ఏళ్లలోపే సాధించేసింది. కానీ ఆమెకు వయస్సు లేకపోవడంతో డ్రైవింగ్ లైసెన్స్ రాలేదు. 18 ఏళ్లు నిండగానే 4 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ సాధించింది. ఆ తర్వాత తండ్రి లారీ నడుపుతుంటే తాను కూడా లారీ నడిపి డబ్బులు సంపాదించాలి అనుకుంది దెలీషా. కానీ తండ్రి మాత్రం మొదట ఒప్పుకోలేదు. హాయిగా ఫ్యాన్ కింద కూర్చునే జాబ్ చేసుకోమని సలహా ఇచ్చాడు. కానీ ఆమె పీజీ అయిన తర్వాత జాబ్ చేస్తానని చెప్పుకొచ్చింది దెలీషా. ముందు ఆమె కోరుకున్నట్లుగా హెవీ వెహికల్ లైసెన్స్ తీసుకున్నారు. ఆర్టీఓ ముందు లారీని ఎటుంటే అటు తిప్పేసి ఆశ్చర్యపరిచి డ్రైవింగ్ లైసెన్స్ సాధించింది. ఇక పీజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కాలేజీకి సరిగ్గా వెళ్లే ఛాన్స్ రాలేదు. దీంతో ఆమె ఇంట్లోనే ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే తన తండ్రికి తీవ్రంగా జ్వరం రావడంతో దాదాపు నెల రోజులు ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది. దీంతో కాస్త కోలుకున్న తర్వాత కూతురుని తీసుకుని లారీ నడిపారు ఆయన. ఆమె హైవే మీద కూడా అద్భుతంగా డ్రైవ్ చేస్తూ ఉండడం చూసి మురిసిపోయాడు. కానీ ఆమెను లారీ డ్రైవర్ ను చేసేందుకు అతను అస్సలు ఒప్పుకోలేదు. ఆడపిల్లకు ఇంత కష్టం ఎందుకు, నేను బ్రతికున్నంత వరకు నిన్ను కష్టపెట్టనని చెప్పాడు ఆ తండ్రి. కానీ అతనికి తెలియకుండానే ప్రమాదకర వాహనాలు నడిపే లైసెన్స్ ను పొందింది. వయసు కూడా ఉండడంతో అధికారులు లైసెన్స్ ను ఇష్యూ చేశారు. ఇక తండ్రి మీద కాస్త ఒత్తిడి చేయడంతో అతను ఆయిల్ ట్యాంకర్ యజమాని దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆ తర్వాత నెల రోజులకు యజమాని ప్రోత్సహించి నడుపుతానంటే లారీ ఇస్తానని చెప్పాడు. పైగా మగవారి కంటే కాస్త ఎక్కువ జీతం ఇస్తానని కూడా ఎంకరేజ్ చేయడం విశేషం. ఆమె కూడా సరేనంది. ఇంకేముంది, ఆయిల్ ట్యాంకర్ తో రోడ్డు మీద మెరుపు వేగంతో దూసుకెళ్తుంది దెలీషా. పైగా ఉన్నత చదువు చదువుతున్నా కూడా ఆమె లారీ డ్రైవర్ కావాలనుకుంది. ఎందుకంటే మా నాన్నకు నచ్చింది, ఆయన్ను చూసి నాకు నచ్చిందని చెప్పుకొచ్చింది దెలీషా. ఆమెను గమనించిన మీడియా సిబ్బంది సైతం దెలీషాను అభినందిస్తూ ఉన్నారు. కొంతమంది తమ తండ్రి లారీ డ్రైవర్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. అలాంటి మీ నాన్న వృత్తిని ఎందుకు ఎంచుకున్నారంటే, నాకు నచ్చింది, మా నాన్న లారీ డ్రైవర్ అయినా నానే, కూలి చేసినా నాకు నానే, నాకు జ్వరం వస్తే మొదట ఏడ్చేది మా నానే, నాకు బాధ వస్తే అందరికంటే భయపడేది కూడా మా నానే, దేవుడి లాంటి మా నాన్న ఏ వృత్తి చేశాడనేది నాకెందుకు, నాకు అతను నాన్న అంతే, దానిని మించిన బిరుదు ఇంకేముంటుంది, నాన్న గురించి చెప్పుకోలేని వారు మనుషులే కాదు అన్నారు దెలీషా. ఇప్పుడు రోజు 300 కిలోమీటర్లు ఆయిల్ ట్యాంకర్ నడుపుతూ సంపాదిస్తోంది. వారానికి 3 సార్లు కొచ్చి నుంచి మలప్పురానికి ట్యాంకర్ నడుపుతూ నెలకు 18,000 సంపాదిస్తోంది. ఈ విషయం మీడియాకు కూడా తెలిసి చాలా ఆశ్చర్యం వేసింది. ఇక కరోనా నిబంధనల కారణంగా కేరళలో చెక్ పోస్టులు ఎక్కువగా పెట్టారు. ఆ క్రమంలో తనిఖీలు చేస్తూ ఉండగా దెలీషా లారీని ఆపారు. కరోనా నిబంధనల కారణంగా కేరళలో చెక్ పోస్టులు ఎక్కువగా పెట్టారు. ఆ క్రమంలో తనిఖీలు చేస్తుండగా దెలీషా లారీని ఆపారు. డ్రైవర్ సీట్లో ఉన్న ఆమెను చూసి షాక్ అయ్యారు. అసలు ఆమెకు లైసెన్స్ లేకపోవచ్చు అనుకున్నారు. కానీ ఆమె అన్ని పత్రాలు చూపించింది. దీంతో తమ ఉన్నతాధికారికి ఈ విషయం చెప్పడంతో కాస్త దూరంలో ఉన్న ఆ ఆఫీసర్ దెలీషాను చూసి ప్రశంసించారు. అంతేకాదు, పర్ఫెక్ట్ గా నడుపుతారా అని అడిగారు. ఏడాదిగా నడుపుతున్నాను సార్ అనడంతో ఆమె డ్రైవింగ్ చేస్తుండగా వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పెట్టారు. అలా దెలీషా టాలెంట్ ప్రపంచానికంతా ఇప్పుడు తెలిసింది. పీజీ చేస్తున్నా సరే నచ్చిన పని చేయడంలో ఉన్న సంతోషమే వేరంటోంది దెలీషా. మరి దెలీషాపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తపన ఉండాలి కానీ ప్రయత్నిస్తే కాస్త సమయం తీసుకున్నా కూడా విజయం సాధించి తీరుతాం. అలాంటి విజయాన్ని ఒక 24 ఏళ్ల యువతి దక్కించుకుంది. అయితే ఆ సక్సెస్ అందరూ చేసేది కాదు. పైగా అమ్మాయిల కళలో కూడా చేయలేని వృత్తిని ఎంచుకున్నారామె. అలాని చదువుకోలేదని మాత్రం అనుకోవద్దు. ప్రపంచం కళ్ళు తిరిగే సక్సెస్ సాధించిన ఆమె పేరు దెలీషా డేవిస్. కామర్స్ లో పీజీ చేస్తున్నారామె. ఆమె చదువులో చురుకు. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చదువుకునేది. ఎందుకంటే తండ్రి లారీ డ్రైవర్, నిద్రాహారాలు మాని తమ కుటుంబం కోసం పనిచేస్తున్నాడని బాధపడేది. అయితే వయసు పెరిగే కొద్దీ లారీ నడపాలనే కోరిక ఆమెకు కూడా ఎక్కువైంది. దీంతో ముందు స్కూటర్ నేర్చుకో, తర్వాత 4 వీలర్ ఏదైనా నడుపు, ఆ తర్వాత లారీ నడిపే ఛాన్స్ ఇస్తానని చెప్పాడు దెలీషా తండ్రి. కేరళలోని త్రిశూర్ పట్టణానికి చెందిన దెలీషా తండ్రి చెప్పిన వెంటనే తన స్నేహితుల సాయంతో స్కూటీ నేర్చుకుంది.
ఆ తర్వాత హోండా బైక్ను కూడా నడిపి శభాష్ అనిపించుకుంది. అయితే కారు నేర్చుకోవాలంటే ఆమెకు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే కారున్న స్నేహితులు ఎవరూ ఆమెకు లేరు. దీంతో తండ్రిని బ్రతిమలాడుకుని కారు డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయి నెల రోజుల్లోనే కారు నేర్చుకుంది. మరో నెలలో పర్ఫెక్షన్ సాధించింది. ఇదంతా 16 ఏళ్లలోపే సాధించేసింది. కానీ ఆమెకు వయస్సు లేకపోవడంతో డ్రైవింగ్ లైసెన్స్ రాలేదు. 18 ఏళ్లు నిండగానే 4 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ సాధించింది. ఆ తర్వాత తండ్రి లారీ నడుపుతుంటే తాను కూడా లారీ నడిపి డబ్బులు సంపాదించాలి అనుకుంది దెలీషా. కానీ తండ్రి మాత్రం మొదట ఒప్పుకోలేదు. హాయిగా ఫ్యాన్ కింద కూర్చునే జాబ్ చేసుకోమని సలహా ఇచ్చాడు. కానీ ఆమె పీజీ అయిన తర్వాత జాబ్ చేస్తానని చెప్పుకొచ్చింది దెలీషా. ముందు ఆమె కోరుకున్నట్లుగా హెవీ వెహికల్ లైసెన్స్ తీసుకున్నారు. ఆర్టీఓ ముందు లారీని ఎటుంటే అటు తిప్పేసి ఆశ్చర్యపరిచి డ్రైవింగ్ లైసెన్స్ సాధించింది. ఇక పీజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కాలేజీకి సరిగ్గా వెళ్లే ఛాన్స్ రాలేదు. దీంతో ఆమె ఇంట్లోనే ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే తన తండ్రికి తీవ్రంగా జ్వరం రావడంతో దాదాపు నెల రోజులు ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది. దీంతో కాస్త కోలుకున్న తర్వాత కూతురుని తీసుకుని లారీ నడిపారు ఆయన. ఆమె హైవే మీద కూడా అద్భుతంగా డ్రైవ్ చేస్తూ ఉండడం చూసి మురిసిపోయాడు. కానీ ఆమెను లారీ డ్రైవర్ను చేసేందుకు అతను అస్సలు ఒప్పుకోలేదు. ఆడపిల్లకు ఇంత కష్టం ఎందుకు, నేను బ్రతికున్నంత వరకు నేను కష్టపెట్టనని చెప్పాడు ఆ తండ్రి. కానీ అతనికి తెలియకుండానే ప్రమాదకర వాహనాలు నడిపే లైసెన్స్ ను పొందింది. వయసు కూడా ఉండడంతో అధికారులు లైసెన్స్ ను ఇష్యూ చేశారు. ఇక తండ్రి మీద కాస్త ఒత్తిడి చేయడంతో అతను ఆయిల్ ట్యాంకర్ యజమాని దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆ తర్వాత నెల రోజులకు యజమాని ప్రోత్సహించి నడుపుతానంటే లారీ ఇస్తానని చెప్పాడు. పైగా మగవారి కంటే కాస్త ఎక్కువ జీతం ఇస్తానని కూడా ఎంకరేజ్ చేయడం విశేషం. ఆమె కూడా సరేనంది. ఇంకేముంది, ఆయిల్ ట్యాంకర్తో రోడ్డు మీద మెరుపు వేగంతో దూసుకెళ్తుంది దెలీషా. పైగా ఉన్నత చదువు చదువుతున్నా కూడా ఆమె లారీ డ్రైవర్ కావాలనుకుంది. ఎందుకంటే మా నాన్నకు నచ్చింది, ఆయన్ను చూసి నాకు నచ్చిందని చెప్పుకొచ్చింది దెలీషా. ఆమెను గమనించిన మీడియా సిబ్బంది సైతం దెలీషాను అభినందిస్తూ ఉన్నారు. కొంతమంది తమ తండ్రి లారీ డ్రైవర్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. అలాంటి మీ నాన్న వృత్తిని ఎందుకు ఎంచుకున్నారంటే, నాకు నచ్చింది, మా నాన్న లారీ డ్రైవర్ అయినా నానే, కూలి చేసినా నాకు నానే, నాకు జ్వరం వస్తే మొదట ఏడ్చేది మా నానే, నాకు బాధ వస్తే అందరికంటే భయపడేది కూడా మా నానే, దేవుడు లాంటి మా నాన్న ఏ వృత్తి చేశాడనేది నాకెందుకు, నాకు అతను నాన్న అంతే, దానిని మించిన బిరుదు ఇంకేముంటుంది, నాన్న గురించి చెప్పుకోలేని వారు మనుషులే కాదు అన్నారు దెలీషా. ఇప్పుడు రోజు 300 కిలోమీటర్లు ఆయిల్ ట్యాంకర్ నడుపుతూ సంపాదిస్తోంది. వారానికి 3 సార్లు కొచ్చి నుంచి మలప్పురానికి ట్యాంకర్ నడుపుతూ నెలకు 18,000 సంపాదిస్తోంది. ఈ విషయం మీడియాకు కూడా తెలిసి చాలా ఆశ్చర్యం వేసింది. ఇక కరోనా నిబంధనల కారణంగా కేరళలో చెక్ పోస్టులు ఎక్కువగా పెట్టారు. ఆ క్రమంలో తనిఖీలు చేస్తూ ఉండగా దెలీషా లారీని ఆపారు. కరోనా నిబంధనల కారణంగా కేరళలో చెక్ పోస్టులు ఎక్కువగా పెట్టారు. ఆ క్రమంలో తనిఖీలు చేస్తుండగా దెలీషా లారీని ఆపారు. డ్రైవర్ సీట్లో ఉన్న ఆమెను చూసి షాక్ అయ్యారు. అసలు ఆమెకు లైసెన్స్ లేకపోవచ్చు అనుకున్నారు. కానీ ఆమె అన్ని పత్రాలు చూపించింది. దీంతో తమ ఉన్నతాధికారికి ఈ విషయం చెప్పడంతో కాస్త దూరంలో ఉన్న ఆ ఆఫీసర్ దెలీషాను చూసి ప్రశంసించారు. అంతేకాదు, పర్ఫెక్ట్ గా నడుపుతారా అని అడిగారు. ఏడాదిగా నడుపుతున్నాను సార్ అనడంతో ఆమె డ్రైవింగ్ చేస్తుండగా వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పెట్టారు. అలా దెలీషా టాలెంట్ ప్రపంచానికంతా ఇప్పుడు తెలిసింది. పీజీ చేస్తున్నా సరే నచ్చిన పని చేయడంలో ఉన్న సంతోషమే వేరంటోంది దెలీషా. మరి దెలీషాపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.